నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సంపత్. వెల్కమ్ టు అవర్ గార్డెనర్ ఛానల్. 11 రోజులుగా నేను జ్వరంతో విపరీతంగా బాధపడుతూ ఉన్నా. ఇప్పుడు కూడా తగ్గలేదు, చాలా నీరసంగా ఉంది. 11 days అవుతుంది నేను పైకి వచ్చి. జ్వరం వచ్చినప్పటి నుంచి పైకి రాలేదు, మొక్కలు చూడలేదు. ఈరోజు మార్నింగ్ వచ్చా అనమాట. హాస్పిటల్లో వారం రోజులు ఉండొచ్చా. మొక్కగా అయిపోయినా నేను అద్దంలో చూసుకుంటేనే తెలుస్తుంది. బట్టలు అయితే ఈ షర్ట్ టైట్గా ఉండేది, నాకు ఈ ప్యాంట్ కూడా టైట్ ఉండేది. అటువంటిది ఇప్పుడు నేను అది బెల్ట్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ ఫైనలీ ఐమ్ బ్యాక్ టు మై గార్డెన్. చూద్దాం, అసలు ఎప్పుడు ఇదే చెప్పాల్సి వస్తుంది. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఊరికే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి, మేము పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పాలంటే నాకే ఎన్నిసార్లు అని చెప్పాలని అనిపిస్తుంది. అంత ఇబ్బందిగా ఉంటుంది పరిస్థితి. బట్ ఎనీవే, ఈరోజు అయితే మన తోట చూసుకుంటూ కాస్త ఆనందం పొందుదాము. కొన్ని పూలు పూసినాయి కొత్తవి, అది చూపిస్తూ హార్వెస్ట్ చేస్తూ చూద్దాము. వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. నా ముందు కనిపిస్తున్న ఈ అందాల బొమ్మ, ఇది ఏంటంటే మందారం మొక్క. వైలెట్ కలర్ పూలు వస్తాయన్నమాట. ఇది నాకు గిఫ్ట్గా వచ్చింది. ఈరోజు నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు ఇచ్చారు. నేను బాధపడుతూ పైకి వచ్చా, అసలు ఇవి ఎట్లా ఉన్నాయో ఏంటో అని. రాగానే ఇవి కనిపించాయండి, ఆస్టర్ పూలు పూసి కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇవి చామంతులు చూడండి, మంచిగా మొగ్గలు వచ్చాయి, అన్నీ విడిచేలా ఉన్నాయి. ఇదేమో జినియా బూసాయి, ఇది గలాడియా అండి, ఇది ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ ఒక వెరైటీ. ఇక్కడ కూడా ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ అండి. ఇది ఒకటే మొక్క, కొన్ని పూలేమో ఇట్లా వస్తున్నాయి, కొన్ని పూలు ఇలా వస్తున్నాయి చూడండి. ఇది బూడిద గుమ్మడికాయ. ఫ్రూట్ ఫ్లై అటాక్ చేసింది. ఈ ఫ్రూట్ ఫ్లైస్ తోటి వచ్చింది నాకు తలనొప్పి. నాకు అసలే చేతగట్లేదు దేవుడా. అంటే నేను ఏం చేయను, వీటి క్లాతులు కట్టాలని అంటే కుట్టాలి, ఆ క్లాతులు కుట్టాలి. అస్సలు అవుతలే పనులు నాకు. ఇది కూడా ఫ్రూట్ ఫ్లై అటాకే. ఇక్కడ మంచిగానే ఉంది. ఇది మరి దోసకాయలా ఉంది ఇది, కానీ ఇది కూడా బూడిద గుమ్మడినే. ఇంత లేతగా ఉన్నది కోస్తాను అవసరంగా. ఇట్లా ఉన్నప్పుడు ఉంచితే ఏం కాదు, ఫ్రూట్ ఫ్లైస్ కొట్టేసరికి నాకు చికాకులు వేస్తుంది. అండ్ ఇది జ్యూస్ చేసుకొని తాగితే మంచిగా ఉంటుందేమో. ఇవేమో పెటూనియాస్ అండి, వింటర్ ఫ్లవర్స్. ఇక్కడ ఉన్నాయి, ఇంకొక చోట ఉన్నాయి. ఇది ఏమవుతుందో మరి. ఇదైతే దాలియా అనుకుంటా, మినీ దాలియా. ఇది పెటూనియా. ఇంకొక చోట కూడా ఉన్నాయి. ఇవి నాకు శ్రీదేవి గారు గిఫ్ట్ ఇచ్చారు. సాయిల్లెస్ పాటింగ్ మిక్స్ చేశాం కదా, దాంట్లో పెట్టాను. ఆన్లైన్ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి. ఎవరైనా కావాలంటే వెబ్సైట్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేయొచ్చు. ఇవన్నీ గ్రో బ్యాగ్స్, డిఫరెంట్ వెరైటీస్ అనమాట. ఈ క్వాలిటీ వచ్చేసి 240 GSM, చాలా డ్యూరబుల్ ఉంటాయి. ఒక 3 నుంచి 5 సంవత్సరాలు అయితే డెఫినెట్లీ ఉంటాయి. స్టిచ్చింగ్ క్వాలిటీ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. చిన్న పూల మొక్కల నుంచి మనం పెద్దగా పెట్టుకునే పండ్ల మొక్కల వరకు అన్ని సైజెస్ ఉంటాయి అన్నమాట. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి, మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడైనా. ఇవేమో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ కాంబోస్. ఇవేమో ఆకుకూర విత్తనాల కాంబో, 13 వెరైటీస్ వస్తాయి. ఇవేమో కూరగాయలు 10 రకాల విత్తనాలు వస్తాయి. ఇవేమో ఎగ్జాటిక్ కూరగాయలు, రేర్ వెరైటీ విత్తనాలు ఉంటాయి అన్నమాట. 26 వెరైటీస్ వస్తాయి. టమాటాల్లో, వంకాయల్లో డిఫరెంట్ ఎగ్జాటిక్ వెరైటీస్ ఉంటాయి. చిక్కుడులో కూడా కనుపు చిక్కుడు అండ్ దేశీ పర్పుల్ చిక్కుడు, ఇవన్నీ మీకు బయట దొరకని రకాలు ఈ కాంబోలో దొరుకుతాయండి. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్, బయో కంట్రోల్ ఏజెంట్స్, బయో పెస్టిసైడ్స్ అనమాట. ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, వాము, ఎప్సమ్ సాల్ట్, పాసిలోమైసిన్, ఇది నెమటోడ్స్ రాకుండా చేస్తుంది. బవేరియా బ్యాసియన్, ఇది క్యాటర్ పిల్లర్స్ ఏమైనా వస్తే ఆ పురుగులు, ఆకులు తినే పురుగులు, కాండం తినే పురుగులు, తొలిచే పురుగులు, అట్లాంటి వాటి మీద ఇది ఫైట్ చేస్తుంది. వైటిసీలియము, మిరపలో వచ్చే తామర తెగులు, జెమినీ వైరస్ అంటాం, అలాంటి తెగుల్ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వేరు పురుగులు, చెదలు రాకుండా మెట్రైజం హెల్ప్ చేస్తుంది. కంపోస్ట్ త్వరగా చేసుకోవడానికి, వాసన లేకుండా చేసుకోవడానికి కంపోస్ట్ ఈ ఫామ్లా. ఇవి కోకోపీట్ 1 kg బ్లాక్స్. బయో ఫర్టిలైజర్స్ ఇవన్నీ సాయిల్లో కలుపుకోవచ్చు. ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ ఏమో మనం ఫర్టిలైజర్స్గా ఇచ్చుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా అమృతాహార కిట్ అని, దీంట్లో 19 రకాల ఐటమ్స్ ఉంటాయండి. బయో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, కంట్రోలింగ్ ఏజెంట్స్, గ్రోత్ ప్రమోటర్స్, ఇంక్లూడింగ్ EPNM, ఎంటమోపాథోజెనిక్ నెమటోడ్స్,
నెమటోడ్స్. ఈ ఒక్క కిట్ ఉంటే మీకు 3 నెలల వరకు వస్తుంది. గార్డెన్లో బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. ఓపెన్ ల్యాండ్లో చేసే వాళ్ళు కూడా ఎకరానికి ఒక 2 కిట్స్ తీసుకుంటే 3 నెలల వరకు బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు అండి. ఇండియా పోస్ట్ ద్వారా షిప్పింగ్ చేస్తాం. ఇవి కావాలంటే మా వెబ్సైట్ విజిట్ చేయండి, లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేసి బుక్ చేసుకోవచ్చు. కిందనేమో ఇవి స్ట్రాబెర్రీస్ పెట్టాము. ఇవి అసలు వారం రోజులు ఎండ గట్టిగా వచ్చింది, ఆ తర్వాత 2-3 రోజులుగా వర్షం పడింది. ఇవైతే చనిపోయాయి, 1-2. ఐ డోంట్ థింక్ అవి కూడా సర్వైవ్ అవుతాయో తెలీదు. మిగతా చోట పెద్ద బ్యాగ్లో పెట్టినవి అయితే అవి ఉన్నాయి. ఈ చిక్కుడుకాయ తీగలు ఈ లైన్ ఆ పక్క లైన్ అన్ని చిక్కుడులే ఉన్నాయి. నేనైతే ఏమనుకున్నా అంటే పైకి వచ్చేటప్పటికి ఇవన్నీ ఎండిపోయి ఆకులన్నీ ఇట్లా రాలిపోయి దిగులుగా ఉంటాయేమో ఇవి అనుకున్నా. బట్ బై గాడ్స్ గ్రేస్ ఇవంతా వర్షం పడడం వల్ల తిప్పుకున్నాయి. అండ్ మా వాళ్ళు కూడా ఒక రౌండ్ వాటర్ పోసి ఉంటారు మధ్యలో. అండ్ వీటి గురించి బాధ ఉంటుంది ఎప్పుడు, ఏది వచ్చినా సరే ఇది ఎట్లుంటాయో ఇవి పట్టించుకునే వాళ్ళు లేకపోతే ఇంతే ఉంటుంది కదా. ఫీవర్ ఎప్పుడు వచ్చినా నేను ఇంత ఇబ్బంది పడలేదు. నొప్పుల ఫీవర్, మోకాళ్ళ నొప్పులు అయితే అబ్బబ్బబ్బా. ఇప్పుడు ఇట్లా వంగుతున్నా కదా, ఇంకాస్త ఈ మాత్రం అయితే ఓకే. ఇంకొంచెం వంగినంటే ఇంకా లేవడం కష్టం, నాకు అయ్యే పనే కాదు, అట్లా ఉంది. ఇంత ఇబ్బంది ఎప్పుడు పడలేదు. నేను ఎంత యాక్టివ్గా పని చేసుకుంటూ సరదాగా ఉంటా, ఇట్లా అయిపోయింది పరిస్థితి. నాకైతే జ్వరం వస్తుందని అనుకోలే ఈసారి. మా వినీతకు వచ్చింది. విన్నుకి వారం రోజులు హాస్పిటల్లో ఉంది. తనతో నేనే కదా హాస్పిటల్లో ఉండింది. అప్పుడు రాలే నాకు. నేనైతే అవి సో షూర్ ఇంకా నాకు అయిపోయింది, రాదు ఈ రౌండ్కి ఫీవర్ రాదనుకున్నా. వచ్చింది. ఊపిరి తీసుకొని అట్లే కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉందో చూపే, ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. ఆహా సూపర్. చుక్కకూర బచ్చల కూర. అండ్ మా తోటలో ఇవి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి. ఇది గుంటకలగరాకు. ఇది మరి గుంటకలగరాకు వండుకుంటారు అనుకుంటా, పప్పు చేస్తాను అనుకుంటున్నా నేను. హెయిర్ ఆయిల్కి అయితే వాడుకోవచ్చేమో. ఇది మా వీడియోగ్రాఫర్ కోసం పక్షులు వదిలిపెట్టినట్టున్నాయి. పండింది. ఇవి చిన్నగా వచ్చే దొండకాయ వెరైటీ అండి. చిన్నగా అంటే రౌండ్గా లావుగా వస్తాయి, ఇంకా లావు అవుతాయి కానీ లేతగా ఉన్నాయి కదా అని తెంపేస్తున్నా. కాకరకాయ
నాకు ఈ మొక్కలు వీటి వల్లనే నాకు దోమలు కుడుతున్నాయి, ఎప్పుడు జ్వరాలు వస్తాయని మా వీడియోగ్రాఫర్ ఒకటే టెన్షన్ పడుతుంది, నన్ను పైకి రానివ్వట్లేదు అస్సలు. వీటిని చూసుకొనివ్వట్లే. వీటికి నీళ్ళు కూడా మాట్లాడదాం అనుకుంటున్నా మనిషిని ఎవరినన్నా. ఇంక అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చి వీటిని ఇట్లా విత్తనాలు పెట్టడం అట్లాంటివి ఎప్పుడో ఒకసారి చేస్తూ హార్వెస్ట్ వీడియోలు అవి చేసుకోవడానికి మాత్రమే నాకు పైకి వచ్చే పర్మిషన్ ఇచ్చింది. రోజు రావడం, వీటిని రోజు చూసుకోవడం అట్లాంటిది ఏమి వద్దని చెప్పి నాకు స్ట్రిక్ట్ వార్నింగ్స్ వచ్చినాయి ఇంటి నుంచి. మీ ఇంట్లో కూడా అంతేనా? జ్వరాలు వస్తే ఇంతే అంటారా? గుత్తి బీరకాయ ఈ చెట్టు నాకు తెలిసి ఇది చనిపోయి మళ్ళీ రికవర్ అవుతున్నా అనుకుంటా. నీళ్ళు పడక ఎండిపోయినట్టుంది, మళ్ళీ రివైవ్ అవుతుంది. కొత్తిమీర పచ్చడి చేసుకుందాం. దూరం ఉన్నది ఎంపుతా, పచ్చడి వేద్దాం. చెర్రీ టమాటాలు చాలా ఉండేవి, నిన్ననో మొన్ననో మా వాళ్ళు తెంపానని చెప్పారు, అందుకే చెర్రీ టమాటాలు తక్కువ ఉన్నాయి. అమ్మా నొప్పి, కాళ్ళు నొప్పులు, మర్చిపోయి పనిలో అలవాట్లు పొరపాటులాగా వంగుతున్నా. ఇవి చూడు ఎంత బాగున్నాయో అసలు. ఇవి పచ్చడి చేస్తే సూపర్ ఉంటుంది. ఇవి పాపం ఏమీ స్ప్రే చేస్తలేను వీటికైతే, ఊకనే నాకు పుణ్యానికి కాస్తున్నాయి ఇవైతే. ఇది ఎండిపోయినట్టుంది కదా, వైట్ మల్బరీ ప్లాంట్ పాపం ఎండకి చచ్చిపోయి మళ్ళీ వానలు పడ్డంతో మళ్ళీ ఇదిగోండి చిగురిస్తుంది, ఆకులన్నీ పోయి కొత్తగా చిగురు వస్తుంది చూడండి. నిన్ను రీపాట్ చేయక పాపం అట్లనే వదిలేసిన, నా ఓపిక తెచ్చుకొని రీపాటింగ్ చేస్తాను నేను ఒకరోజు. ఈ సొరకాయ పాపం పెరుగుద్దేమో కానీ నాకు దక్కదు ఇక పెంపకపోతే, సన్నగా ఉంది. నాకు ఒక్కడికి సరిపోతుంది ఒక పూటకి. ఈ మొక్కకే చాలా వచ్చినాయి అన్నారు ఇక్కడనే చెర్రీ టమాటోలు. దీనికి, ఈ మొక్కకి, అవతల మొక్కకి ఇన్ని ఒక 1/2 kg అన్ని తెంపామని చెప్పారు. నాకు ఈ జ్వరం నుంచి, నీరసం నుంచి తొందరగా బయటపడే సలహా ఏమన్నా ఇవ్వండి. ఇంత నీరసం నేను ఎప్పుడు, నాకు జ్వరం ఇప్పుడు కొత్త కాదు, ఎన్నిసార్లు వచ్చింది కానీ ఇంత నీరసం ఎప్పుడు పడలే. గత 3 ఏళ్ళుగా 4 years నాకు 3 times వచ్చింది డెంగ్యూ. ఇంత ఘోరమైన నొప్పులు నేను ఎప్పుడు అనుభవించలే, ఫస్ట్ టైం ఇంత తీవ్రంగా నొప్పులు పడుతున్నా. ఒకరి తర్వాత ఒకరికి సీరియల్ వంతులు కట్టుకొని వస్తుంది, అది ఏందో ఏమో, ఏం జ్వరం ఏమో, దిక్కుమాలిన జ్వరం. ఈ జినియా బాగున్నాయి కదండి, మంచి ముద్ద వెరైటీ. ఇది నాకు, ఈ విత్తనం నాకు పాపాయమ్మ గారు ఇచ్చారు, అమీర్పేటలో ఉంటారు కదా,
వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇస్తే పెట్టాము. చూడండి ఎంత మంచిగా పూస్తున్నాయో, సూపర్ ఎక్సలెంట్. అన్నీ ఇట్లా పూస్తే హ్యాపీ. డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి పండుతున్నాయి అప్పుడొకటి. ఎవరు చూస్తే వాళ్ళని తెంపుకుంటున్నాం, తినేస్తున్నాం, అయిపోతున్నాయి. ఇంకా కూడా వస్తూనే ఉన్నాయి చూడండి. ఇంక మొగ్గలు కనిపించట్లేవు. మరి ఈ ఉన్న ఈ రౌండ్ ఈ ఫ్రూట్స్ అన్నీ అయిపోతే మళ్ళీ వస్తాయేమో. బట్ డ్రాగన్ ఫ్రూట్ ఈజ్ రియల్లీ సాటిస్ఫైయింగ్. ఈసారి డ్రాగన్ ఫ్రూట్ ఈల్డ్ మంచి సాటిస్ఫైయింగ్ వచ్చింది మాకు. గ్రేప్స్ చూపిస్తాను మీకు. అబ్బా అబ్బా నా కళ నెరవేరింది. అసలు గ్రేప్స్ పండించడం ఏంది, నేను ఆనందం నాకు పట్టలేకపోతున్నా. ఇవి చూస్తే ఒంట్లో నీరసం అంతా పోతుంది ఇవి చూసినప్పుడు. ఇందాక ఉదయం వచ్చినప్పుడు చూసాను అనమాట, ఒక పండు తిన్నా. ఎంత స్వీట్, ఎంత ఇది. అల్టిమేట్ ఉన్నాయి. 0 పెస్టిసైడ్స్, 0 కెమికల్స్, 100% న్యాచురల్గా పండిన పండ్లు ఇవి. కాకపోతే ఈ గెలలో అన్ని పండలేదు. మళ్ళీ ఒక్కొక్కటి తెంపితే ఎట్లా బాగుంటుందని అన్నీ ఇదిగోండి. ఈ గెలలో ఒక 4-5, ఈ గెలలో కొన్ని పచ్చివి ఉన్నాయి, ఈ గెలలో కూడా కొన్ని పచ్చివి. ఇట్లా అన్నిట్లో కొద్దిగా పండువి పచ్చివి అట్లా ఉన్నాయి. ఇదిగోండి, అవి నాకు దక్కుతాయని నేనైతే అనుకోవట్లే. సీతాఫలమ్స్, ఇది పెద్ద కళ్ళు వస్తున్నాయి. ఇది పలుకుతుంది, రేపు ఎల్లుండో పలుకుద్ది. కొంచెం పలకడం అంటే ఏం లేదు, కొంచెం ఈ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో కొంచెం ఆరెంజ్ షేడ్కి వస్తుంది. అప్పుడు తెంపామనుకోండి 1 డేలో పండుద్ది. మంచి తినొచ్చు, స్వీట్ ఉంటుంది. చూడండి ఇవి బ్లాక్ చిల్లీస్ సూపర్గా ఉన్నాయి కదా, బాగా వచ్చాయి. అండ్ లెమన్స్ చూడండి, కొంచెం పని చేసినా ఆయాసం వస్తుంది. అసలు పడుకుంటే లేవాలనిపించట్లేదు. నీరసం అంటే నీరసం. ఆకలి అవ్వట్లే, ఎక్కువ తినబుద్ధి అవ్వట్లే. గ్రీన్ క్యాప్సికమ్, ఇవి స్ట్రాబెర్రీస్. ఇవి పెద్ద వాటిల్లో పెట్టాను, పెద్ద బ్యాగ్లో పెట్టినాను. ఇవి చూడండి, ఇవి బ్రతికినాయి, వీటికి ఏమీ అవ్వలే, సర్వైవ్ అయినాయి. అన్నీ ఉన్నాయి, ఎన్ని పెట్టానో అన్నీ ఉన్నాయి. చీకటి అయిపోతూ ఉంది. చిక్కుడుకాయలు యాక్చువల్గా అటుపక్క కూడా ఉన్నాయి. ఇవి చిక్కుడుకాయలు ఉంచుతాలే, రేపు దింపుదాం. కట్ చేయలే. ఈరోజు హార్వెస్ట్ నచ్చింది కదా మీకు? ఏమేమి హార్వెస్ట్ చేస్తామో చూపిస్తారండి. పుదీనా వచ్చింది, బచ్చలి కూర కొంచెం వచ్చింది, ఇవి టమాటోస్, కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని బీన్స్, దొండకాయలు, బ్లాక్ మిరపకాయలు, చెర్రీ టమాటోస్, ఇవేమో నిమ్మకాయలు కొన్ని వచ్చాయి.
ఒక్క కాకరకాయ వచ్చింది, కొన్ని గుత్తి బీరకాయలు, క్యాప్సికమ్స్, ఇది ఒకటి చిన్నగా సన్నగా వచ్చిన సొరకాయ, బూడిద గుమ్మడికాయలు, కొత్తిమీర, చుక్కకూర, ఇంతవరకు చేసాము హార్వెస్ట్. ఇదండి ఈ వీడియోలో. మీకు ఈ హార్వెస్ట్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం అండి. బాయ్.